హాయ్ అండి, హ్యాండ్స్ కటింగ్ అనేది ఎలా చేసుకుందామో చూసిద్దాము. ఇక్కడ వచ్చేసి అదే బ్లౌజ్కి మనకి హ్యాండ్స్ లెంత్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. ముందుగా వచ్చేసి నేనైతే టేప్తోని మనకి హ్యాండ్స్ ఎంత లెంత్ ఉన్నదని చెక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి 7 ఇంచెస్ వరకే ఉంది బ్లౌజ్. మనకి హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి. 6 ఇంచెస్ వరకు లూజ్ వచ్చేసింది. మనకి సంక టైట్ ఫిట్టింగ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. మనకి 7.5 అయితే వచ్చేసింది. 7.5 ఇంచెస్ వరకు మనకి లెంత్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, మనకి మొత్తం అయితే చేంజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్ మీద అయితే డబుల్ ఫోల్డ్తోని ఇలా అయితే మనం వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని హ్యాండ్స్కి చూడండి ఇలా అయితే వేస్తున్నాను కదా. మొత్తానికైతే మనకు ఇలా పోగులు వచ్చే విధంగా అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలండి. మనకి హ్యాండ్స్ అనేది ఎందుకోసం అంటే ముడత అనేది రాకుండా ఉంటుంది. ఎక్స్ట్రా ఏమన్నా వంకర ఉన్నా కానీ మనకి క్లాత్ అనేది కట్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం క్లాత్ అనేది కట్ చేస్తున్నాను కదా. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని మనం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా 1/2 ఇంచ్ మందము మనకి ఇలా హెమ్మింగ్ అయినా లేకుంటే డబుల్ ఫోల్డింగ్ అయినా. ఈ సారీకి వచ్చేసి బార్డర్ వచ్చింది, దానికి డబుల్ ఫోల్డింగ్ చేసిదే. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లెంత్ అనేది పెట్టేశాను. మనకి సేమ్గా సంక డౌన్ కాడ కూడా మనకి ఇలా అయితే లెంత్ పెట్టేసుకోవాలి. మనకు 7 ఇంచెస్ వరకు అయితే పెట్టేసుకున్నాను. 1/2 ఇంచ్ కలిపి మనకి ఖర్చుతోని కలిపి చూడండి ఇక్కడ మనకు పెట్టేసాం కదా. మనకి హ్యాండ్ ఆర్మల్ లూజ్ అనేది మనకి ఎంత ఉంటుంది అనేది సేమ్ మనకి ఇలా పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. మన సంక డౌన్ అనేది 3 ఇంచెస్ వరకు అయితే తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మన షోల్డర్ మీద అయితే మనకు 1 ఇంచ్ మందం ఇలా స్ట్రైట్గా తీసుకోవాలండి. మనకి డౌన్ చేసుకునేటప్పుడు ఈజీగా అయితే తెలిసిపోతుంది. ఇక్కడ ఆర్మల్ లూజ్ అనేది తెలుస్తుంది కదా. 7.5 అయితే మనం మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తానికి ఇలా రెండింటిని కలిపి ఇలా అయితే మనకు ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా మనకి, ఆ స్కేల్తోనైతే డ్రా చేసి ఇక్కడ వచ్చేసి మనము టైట్ ఫిట్టింగ్ అనేది మిడిల్లో అయితే పట్టేసుకొని 1.5 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనము ఆర్మ్ స్కేల్తోనైతే ఇలా మనకి డ్రా చేసుకున్నామంటే కర్వ్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, కర్వ్ షేప్ ఇలా మనకి ఆర్మ్ స్కేల్తో తీసుకోండి, చాలా ఈజీగా వస్తుంది, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి హ్యాండ్స్ కర్వ్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకున్నాము కదా. ఇది రెండింటిని అయితే మనం కలుపుతూ మార్కింగ్ వేసేసుకోవాలి. రెండింటిని ఇలా లైన్ డ్రా చేసుకొని మనం మొత్తాన్ని అయితే హ్యాండ్ను మనకి ఇప్పుడు వచ్చేసి లోతు భాగం తీసుకుంటాం కదా, 1/2 ఇంచ్ లోతు అనేది, అది వచ్చేసి మనకి 1 ఇంచెస్ మనకి ఇడిచిపెట్టాం కదా. అక్కడ నుండి అయితే మనకి ఇలా అయితే మొత్తం మిడిల్లో అయితే పట్టేసుకొని మనకి ఎంత వస్తుందో అంత అనేది మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి 3.5 అనేది వచ్చేసింది. 3.5 పైన ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాం కదా. 1/2 ఇంచ్ లోతుతోని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఈజీగా అయితే మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోతుందండి. ఇది ఎవరి మెజర్మెంట్ బట్టి వాళ్ళకి కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా కానీ ఏ మెజర్మెంట్ సైజు ఉన్న వరకు హ్యాండ్ లోత్ అనేది మనకు 3 ఇంచెస్ వరకు అయితే తీసేసుకోవాలి. బాగా సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి 2.5 ఇంచెస్ వరకు తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి లోతు కూడా కట్ చేస్తున్నాను కదా. హ్యాండ్ అనేది లోతు కట్ చేసుకొని మనం సమానంగా అయితే పెట్టేసుకున్నామంటే ఈజీగా అయితే హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నా వీడియో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మొత్తానికి ఇలా అయితే మనము ఎంత కావాలనుకున్నామో ఎక్స్ట్రా పీస్ అనేది జాయిన్ చేసుకొని ఇలా అయితే హ్యాండ్